అందరూ బాగుండాలని కోరుకుందాం. ఈరోజు ఏరువాక పున్నమి. ఏరువాక పున్నమి వచ్చింది అంటే రైతులు ఆనందంతో ఉత్సవాలు జరుపుకుంటారు. ఆ ఏరువాక పున్నమి ఏంటో, దాని విశేషం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందామా? భారతీయ సంస్కృతికి, జీవన విధానానికి మూలస్తంభం లాంటిది వ్యవసాయం. దానికి తొలి పనిముట్టు నాగలి, ముఖ్య వనరు వర్షం. ఆ వర్షం కురిసే కాలం మొదలయ్యేప్పటికీ రైతులు కృతజ్ఞతతో జరిపే పండుగ కృషి పూర్ణిమ. దీనికే హల పూర్ణిమ, ఏరువాక పున్నమి అనే పేర్లు ఉన్నాయి. ఏరు అంటే నాగలి అని, ఏరువాక అంటే దుఃఖ ప్రారంభం అని అర్థాలు. జ్యేష్ఠ నక్షత్రంతో చంద్రుడు కూడి ఉండే రోజు జ్యేష్ఠ పూర్ణిమ. చంద్రుడు ఓషధులకు అధిపతి. ఓషధులు అంటే మంచు, ఎరువు, సూక్ష్మధాతువులు పుష్కలంగా ఉంటేనే వ్యవసాయం అధిక ఫలసాయాన్ని ఇస్తుంది. అందుకని ఈ జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఈ పర్వదినాన్ని జరుపుతారు. వ్యవసాయానికి ఆలంబన అయిన పశు సంపద, భూమి, పనిముట్లకు ప్రాధాన్యమిచ్చి పూజించడం ఈ పూర్ణిమ ప్రత్యేకత. నాగలని శుభ్రపరిచి పసుపు కుంకుమలతో అలంకరించి పూజిస్తారు. దానితో పాటు పశువులను అలంకరించి వాటితో వ్యవసాయ భూమికి పూజ చేస్తారు. ఆ తరువాత కొన్ని ప్రాంతాల్లో పొంగలిని, కొన్ని ప్రాంతాల్లో పులగం అలా వండి మరి వర్షానికి అధినేత అయినటువంటి వరుణదేవుడికి, దేవతలకు అధినేత అయినటువంటి ఇంద్రుడికి పూజలు చేసి నివేదన చేస్తారు. ఆ తరువాత ఆ పదార్థాలను ఆవులకు, ఎడ్లకు తినిపిస్తారు. నాగలను పూజించి పశువులను, బళ్లను మేళ తాళాలతో ఊరేగించి భూమిలో తొలి వ్యవసాయ పని ప్రారంభిస్తారు. కొన్ని చోట్ల తొలి దుక్కులో రైతులు కూడా ఎడ్లతో సమానంగా కాడిని రెండో వైపు నిలిచి భూమిని దున్నుతారు. ఉత్తర భారతదేశంలో దీన్ని వృషభ యజ్ఞం అని పిలుస్తారు. వృషభం అంటే ఎద్దు, ఉద్ధృతం అంటే లేపడం. అంతవరకు వేసవి వల్ల కాస్త విశ్రమించిన పశువులను వ్యవసాయం కోసం సిద్ధపరచడం అని అర్థం. ఋగ్వేదంలోనూ వ్యవసాయ పనులు ప్రారంభ దినాన చేసే గౌరవ సూచకమైన ఉత్సవ ప్రసక్తి ఉంది. అధర్వణ వేదంలోనూ అనుడుత్సవం అనే పేరుతో ఒక ఉత్సవం జరపాలని ఉంది. దీనిలో భాగంగా హలకర్మ అంటే నాగలి పూజ, మేదిని ఉత్సవం అంటే భూమి పూజ, వృషభ సౌభాగ్యం అంటే పశువుల పూజ మొదలైన ప్రక్రియలు చేయాలని చెబుతున్నాయి. ఇవే కాకుండా అనేక పురాణాల్లోనూ కృషి పూర్ణిమ ప్రసక్తి ఉంది. వరాహమిహిరుడు రచించిన బృహత్ సంహితలోను, పరాశరుడు రాసిన కృషి పరాశరంలోనూ ఈ ఉత్సవ ప్రసక్తి ఉంది. కర్ణాటక ప్రాంతంలో ఈ పండుగను కారణి హబ్బం అని పిలుస్తారు. మరి మన భారతదేశంలోని రైతులందరూ జరుపుకునే ఈ ఏరువాక పున్నమి సందర్భంగా రైతులందరికీ కూడా మంచి ఫలసాయం వచ్చి మంచి సంపదతో, సౌభాగ్యంతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఇది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.